ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మిథున రాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈ నెల ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదో ఒక విషయం గురించే మీరు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని కాస్త ఆనందిస్తారు. భూ కొనుగోలు, హోదాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేయాలనేటువంటి ప్రక్రియ తీవ్రంగా మిమ్మల్ని ధనాన్ని వెచ్చించేట్టుగా చేస్తుంది. దయచేసి మీకు అవసరానికి భూ కొనుగోలు లాంటివి చేయండి. మొహమాటానికి కానీ, ఎవరో చెప్పారని కానీ, ఏదో స్కీమ్లో ఉంది కదా అని కానీ మీరు భూములు కొని ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ యొక్క 4 వారాల్లో కూడా శనివారాన్ని మీరు ప్రత్యేకంగా చేసుకొని ప్రతి శనివారము తిల తైలము అభిషేకము శనేశ్వరుడికి చేయండి వీలైతే. ఆడవారైతే దయచేసి శని విగ్రహాన్ని తాకకండి. మగవారైతే శని విగ్రహాన్ని కాస్త పొరపాటున తగిలిన తప్పులేదు. నల్లటి వస్త్రము, ఒక రిబ్బన్ లాంటి వస్త్రము, కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. నల్ల నువ్వుల నూనె తీసుకొని శనేశ్వరుడికి కాగవాహనాయ నమః లేదా జ్యేష్ఠాదేవి సమేతాయ నమః లేదు ఛాయాపుత్రాయ నమః. అన్నిటికంటే ఆయనకు ఇష్టమైన పేరు ఏంటంటే ఛాయాపుత్రాయ నమః. అంటే ఆయనకు చాలా ఇష్టం. తన తల్లిని ఎప్పుడు కూడా తన తల్లితో పిలిస్తే ఆయన పేరుని చాలా విశేషంగా ఇష్టంగా కోరుకుంటాడు. అలాంటి వాడు శనేశ్వరుడు. కాబట్టి ఆ శని యొక్క అర్ధాష్టమ శని దోషములు పోవాలంటే మీరు ప్రత్యేకంగా ఈ రాశి వారు ప్రతి శనివారము నల్ల నువ్వులు స్వామివారి పైన నూనె వేసేప్పుడు కూడా పొరపాటు చేస్తూ ఉంటారండి. మొదలు కాస్త తైలం అంటే నూనె వేసి ఆ తర్వాతకి నువ్వులన్నీ కూడా స్వామివారి శరీరం మీద అతుక్కోవాలి ఆ నూనెకి. ఆ తర్వాతకి మళ్ళీ మీరు నూనె వేయడం వల్ల అది స్వామివారి ఆపాదాల మస్తకము కూడా కారిన తర్వాతకి వస్త్రము కప్పాలి. ఇలా కప్పిన తర్వాతకి స్వామివారి చుట్టూ కూడా 21 ప్రదక్షిణములు చేయండి. ఆ ప్రదక్షిణములు చేసి ఇంకా వీలైతే నల్లటి కాటన్ వస్త్రంతో ఒత్తిలా తయారు చేసి ఆ ఒత్తిని మీరు నువ్వులు వేసి దీపంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషములు ఏమైనా ఉంటే పోవుతాయి. మీ యొక్క రాశి వారు ఏమైనా సరే దానాలు చేయాలి. శని దానం చేయాలంటే బ్రాహ్మణులు ఇవాళ రేపు కాస్త ఎక్కువ జపసంఖ్య ఉంటుంది కాబట్టి ధనం ఎక్కువ అడుగుతుండొచ్చు. కానీ మీరు దానికంటే కూడా ఇంకా ప్రత్యేకంగా ఏమి దానాలు చేయొచ్చు అంటే బెల్లము, నువ్వులు, వీటితో తయారు చేసిన పదార్థాన్ని ఎవరైనా సరే అనాథ పిల్లలు లేదా గుడ్డివారు ఎవరైనా ఉంటే మీరు దానం చేయండి. ఈసారి మనకి శని త్రయోదశి కూడా వస్తుంది కనుక ఆ శని త్రయోదశి రోజున విశేషంగా మీరు ఈ యొక్క శని దానములు చేయడం కూడా చాలా విశేషం. ఎందుకు గుడ్డివారికి అనాథలకి చేయమంటున్నామంటే తన తల్లిదండ్రులు దూరంగా 300 కాంతి సంవత్సరాల దూరంలో వదిలేస్తే స్వామివారు గుడ్డివాడిగా అనాథగా బతికాడట. అలాంటి గుడ్డివారికి అనాథ పిల్లలకి మీరు ఏవైనా సరే మృష్టాన్న భోజనము పెట్టినా, మధుర పదార్థము పెట్టినా స్వామివారు మీ యొక్క శని దోషములన్నీ పోగొడతాడు. విశేషంగా ఈ యొక్క రాశి వారికి నరాలకు సంబంధించి విపరీతమైనటువంటి నొప్పులు ఈ యొక్క నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏవైనా అధిక బరువులు మోసేటువంటి పరిస్థితి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యరీత్యా కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి. అంతే. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. తొందరపడి భూ కొనుగోలు లాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. నీలి రంగు వస్త్రములు, నీలి అంటే చాలామంది నలుపు అనుకుంటారు, నీలి అంటే బ్లూ అండ్ బ్లాక్, ఈ 2 రంగులు కూడా మీరు ధరించడం కాస్త తగ్గిస్తే కూడా మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఇనుముకు సంబంధించి అంటే ఏవైనా ఒక కారు ఉంది, ఆ కార్ని మీరు డ్రైవ్ చేయాల్సి వస్తుంది, లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది, ఆపేయండి. లేకపోతే విపరీతమైనటువంటి నష్టం మీకే కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏవైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలి, డ్రైవింగ్ చేయాలి, లేదు మీరు వెళ్ళకూడదు అనిపిస్తుంది మీకు, అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది అని అంటే విరమించుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇంకేదైనా చెప్పి ఆగండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. శని మందగమనుడు. ఏవైనా సరే చెడు చేసినా స్లోగా చేస్తాడు, మీకు మంచి చేసినా అలాగే చేస్తాడు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ ఈ యొక్క సంవత్సరము 70% మంది రాసుల వారికి కూడా అర్ధాష్టమ, అష్టమ లేకుంటే ఏలినాటి శని ప్రభావాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది. ఇది మిథున రాశి వారి యొక్క మాస ఫలితములు.